హాయ్ వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉత్పలమాల పద్యం, ఆ పద్యానికి ఉండే లక్షణాలు, మరి ఆ పద్యపాదాన్ని లఘు గురువులు గుర్తించి ఘన విభజన చేసేటువంటి విధానాన్ని ఈరోజు క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, మరి ఉత్పలమాల పద్యపాదం చూద్దాం ఒకసారి. ఉత్పలమాల పద్యంలో ఉండే లక్షణాలు చూడండి. ప్రతి పద్యంలో సాధారణంగా 4 పాదాలు ఉంటాయి. ఓకే, మరి ఇక్కడ 4 పాదాలు అన్నాం. ఓకే, 4 పాదాలు ఉంటాయి, రైట్. నెక్స్ట్ యతిస్థానం 10వ అక్షరంగా ఉంటుంది. ఎక్కడ సార్ అంటే ప్రతి పాదంలో చూడండి, ప్రతి పాదంలో యతిస్థానం 10వ అక్షరంగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ లక్షణం ఏంటంటే ప్రాస నియమం ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, రైట్. నెక్స్ట్ ప్రతి పాదంలో భరణ భబరవ అనే గణాలు వస్తాయి, రైట్. మరి ఇక్కడ సార్ యతిస్థానం అన్నారు, నెక్స్ట్ ప్రాస నియమం అన్నారు. మరి యతిస్థానం అంటే ఏంటి సార్ అంటారు. అంటే మరి పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటాం. ఇది ఒక పద్యపాదం అనుకుంటే ఈ పద్యపాదంలో ఈ మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ మొదటి అక్షరము యతి అని చెప్పబడుతుంది. తర్వాత మరి ప్రాస అని ఉంది కదా సార్. మరి ప్రాస అంటే ఏంటి? పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అని పిలుస్తారు. ఓకే, చూద్దాం. మరి ప్రతి పద్యంలో సాధారణంగా 4 పాదాలు ఉంటాయి ఖచ్చితంగా. అది అర్థం కుదరకపోతే 5 పాదాలతో కూడా రాయడం జరుగుతుంది. అర్థం కంప్లీట్ అవ్వకపోతే, చెప్పవలసినటువంటి భావం పూర్తి కాకపోతే 5 పాదాల్లో కూడా రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఇదే పద్యం మనకు బండన భీముడు అర్థజన బాంధవుండు ఉజ్వల బాణతూనకో దండ కళా ప్రచండ అనేటువంటి పద్యం అనేది ఉంటుంది. అది 5 పాదాలతో కూడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఉత్పలమాల పద్య పాదాన్ని ఘన విభజన చేద్దాం మనం ఒకసారి. ఓకే, మరి లఘు గురువులు గుర్తిద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి. 0తో కూడిన అక్షరాలు గురువులైతాయి, 0తో కూడిన అక్షరాలు గురువులవుతాయి. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు భా తర్వాత 0 ఉంది. 0ను కూడిన అక్షరం ఏమవుతుంది అంటే గురువు. నెక్స్ట్ హ్రస్వాక్షరాలన్నీ, దీర్ఘం లేని అక్షరాలన్నీ లఘువులవుతాయి, రైట్. ఇక్కడేమో 0ను కూడిన అక్షరము గురువు అవుతుంది, దీర్ఘం లేని అక్షరం అదే హ్రస్వాక్షరం. ఈ దీర్ఘం లేని అక్షరాలన్నీ కూడా లఘువులైతాయి కాబట్టి డ లఘువైంది. నెక్స్ట్ ఇది కూడా దీర్ఘం లేదు, లఘువు. తర్వాత దీర్ఘాక్షరం కాబట్టి గురువు. చూడండి, భీ అని ఉంది, గుడి దీర్ఘం, దీర్ఘాక్షరం కాబట్టి గురువు అయింది. నెక్స్ట్ ఇది హ్రస్వాక్షరం, దీర్ఘం లేని అక్షరం కాబట్టి ఇది లఘువు. తర్వాత దీర్ఘాక్షరం కాబట్టి ఇది గురువు కాకుండా దాని ముందు ఏముంది అంటే సంయుక్తాక్షరం ఉంది. సంయుక్తానికి ముందున్నటువంటి అక్షరము గురువు అవుతుంది కాబట్టి ఈ విధంగా గురువు అవుతుంది. దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. సంయుక్తాక్షరాలు లఘువులు అవుతాయి. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తు రూపంలో పరమైతే అది సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరాలన్నీ లఘువులే కాబట్టి ఇది లఘువు. తర్వాత
హ్రస్వాక్షరం లఘువు, హ్రస్వాక్షరం అంటే దీర్ఘం లేని అక్షరం లఘువు. నెక్స్ట్ దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం కాకున్నా దాని తర్వాత సున్నాను కూడిన అక్షరం గురువు అంటారు కాబట్టి ఇక్కడ గురువు వేసాం. తర్వాత దీర్ఘం లేని అక్షరం లఘువు, నెక్స్ట్ లఘువు. నెక్స్ట్ మరి ఇది మామూలుగా హ్రస్వాక్షరాలన్నీ లఘువులు అవుతాయి. మరి దీనికంటే ముందు ఏమున్నది సార్? ఇక్కడ సంయుక్తాక్షరం సంశ్లేష. ఒక హల్లుకి రెండు వేరు హల్లులు కాదు, ఇక్కడ సంయుక్తాక్షరం, ఇక్కడ ఇది సంయుక్తం. సంయుక్తానికి ముందున్నటువంటి అక్షరం ఏమవుతుంది అంటే గురువు. ఓకే, తర్వాత ఇది సంయుక్తాలన్నీ లఘువులే కాబట్టి లఘువు, తర్వాత లఘువు. నెక్స్ట్ దీర్ఘాక్షరం గురువు, దీర్ఘం లేని అక్షరం లఘువు, తర్వాత దీర్ఘాక్షరం గురువు, నెక్స్ట్ లఘువు, నెక్స్ట్ దీర్ఘాక్షరం కాబట్టి గురువు. రైట్. ఇప్పుడు లఘు గురువులను గుర్తించాం. లఘు గురువులను గుర్తించిన తర్వాత మనము ఏం చేయాలి సార్ అంటే ఘన విభజన చేయాలి. రైట్, ఘన విభజన చేయాలి. ఒకసారి చూద్దాం మనం. ఇది మూడక్షరాల గణాలకు సంబంధించినటువంటి పద్యం. చూడండి ఒకసారి. రైట్, మూడు అక్షరాలకి డివైడ్ చేయాలి. మూడు అక్షరాలకి డివైడ్ చేస్తే ఏ గణాలు వస్తాయో ఒకసారి చూద్దాం మనం. రైట్, ఇప్పుడు ఘన విభజన చేశానండి. మరి ఏ గణాలు అయితే ఒకసారి చూద్దాం మనం. రైట్, మనం ఇక్కడ ఆది గురువు ఉంది. రైట్, ఒక్కసారి మనము చూద్దాము. ఆది గురువు ఏమవుతుంది? భగనం అవుతుంది. ఓకేనా? రైట్, ఒకసారి ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ భగనం, జగనం, సగనం. రైట్, సగనం, యగనం, రగనం, తగనం, మగనం, నగనం. ఓకే, రెండు అక్షరాల గణాలకు చూడండి, లఘువు గురువు ఉంటే అది వగనం, గురువు లఘువు ఉంటే అది హగనం. ఓకే, హగనం. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ భగనం, జగనం, సగనం అని రాశాను. రైట్, అది ఎలా సార్? భగనం ఏంటంటే ఆది గురువు భగనం అవుతుంది. నెక్స్ట్ జగనం మధ్య గురువు, నెక్స్ట్ సగనం అంత్య గురువు. చూడండి ఒకసారి గురువు ఎలా చేంజ్ అవుతూ వస్తుందో. ఆదిలో గురువు, మధ్యలో గురువు, చివరిలో గురువు. అంటే ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. రైట్, తర్వాత ఆది లఘువు, ఆది లఘువు యగనం. నెక్స్ట్ ఈ లఘువు మధ్య లఘువు పోతే మధ్య లఘువు రగనం. నెక్స్ట్ అంత్య లఘువు తగనం. నెక్స్ట్ సర్వగురువు, అన్ని గురువులే ఉంటాయి, దాన్ని సర్వగురువు అంటాం, మగనం. నెక్స్ట్ అన్ని లఘువులే ఉంటే సర్వలఘువు, సర్వలఘువు నగనం అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఆది లఘువు యగనం, మధ్యలో లఘువు ఉంటే రగనం, చివర్లో లఘువు ఉంటే తగనం. అన్ని గురువులే ఉంటే మగనం, అన్ని లఘువులే ఉంటే నగనం అవుతుంది. తర్వాత ఒక లఘువు గురువు ఉంటే ఇది వగనంగా చెప్పబడుతుంది, గురువు లఘువు ఉంటే హగనం అని చెప్పబడుతుంది. క్లియర్? రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఘన విభజన కనుక చేసినట్లయితే, ఘన విభజన చేస్తే ఏ రకంగా వస్తుంది చూడండి. ఇప్పుడు గురువు లఘువు లఘువు ఉంది, ఆదిలో గురువు ఉంది కాబట్టి ఆది గురువు ఏమవుతుంది? భా. ఓకే, ఆది గురువు ఏమవుతుంది? భా.
అవుతుంది. రైట్. ఆది గురువు భగనం అవుతుంది. రైట్. ఆది గురువు భగనం. నెక్స్ట్ ఇక్కడ మధ్య లఘువు వచ్చింది. మధ్య లఘువు ఎక్కడుంది చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది. మధ్య లఘువు ఏమవుతుంది? రగనం అవుతుంది. సో ఇది రగనం. నెక్స్ట్ 3 లఘువులే, అన్ని లఘువులు ఉన్నాయి, సర్వ లఘువు కాబట్టి అన్ని లఘువులే ఉన్న గణం ఏంది అని అంటే సార్ నగనం. సో ఇక్కడ నగనంగా గుర్తించాలి. నెక్స్ట్ తర్వాత ఆది గురువు మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఆది గురువు ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి ఇదేంటి? భగనం. నెక్స్ట్ మళ్ళీ ఆది గురువే వచ్చింది కాబట్టి ఇది భగనం. నెక్స్ట్ మధ్య లఘువు, మధ్య లఘువు రగనం. సో రగనం. తర్వాత ఇక్కడ లఘువు గురువు ఉన్నది. లఘువు గురువు ఇది 2 అక్షరాల గణం. లఘువు గురువు ఏంటి సార్ అంటే వగనం. సో ఇది వగనం. రైట్. భ ర న భ భ ర వ. ఇక్కడ చూడండి, మరి ఇది ఉత్పలమాల పద్యపాదమా కాదా అని ఒక్కసారి కనుక మనము తెలుసుకుంటే మరి లక్షణాలు చెప్పుకున్న లక్షణాలన్నీ వస్తాయా రావా అనేది చూడాలి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఖచ్చితంగా ప్రతి పద్యంలో సాధారణంగా 4 పాదాలు ఉంటాయి. ఓకే రైట్. తర్వాత చూడండి, యతి స్థానం 10వ అక్షరము అన్నాడు. యతి స్థానం 10వ అక్షరం అన్నాడు కాబట్టి యతి అంటే ఏమనుకున్నాం? పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అన్నాం. సో ఇక్కడ పద్యపాదంలో మొదటి అక్షరం భా ఉంది. సో ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటా 10వ అక్షరం చూసినట్లయితే చూడండి, యతి స్థానం 10వ అక్షరం చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చూడండి ఇది 10. అంటే మొదట్లో ఉన్న పద్యపాదంలో మొదటి అక్షరము భా, తర్వాత 10వ అక్షరం కూడా భా ఉంది కాబట్టి ఈ రెండింటికి యతి మైత్రి కుదిరింది, యతి స్థానం కుదిరింది. ఓకేనా? రైట్. ఇది ఓకే. తర్వాత ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది అనంటే ప్రాస అంటే ఏమనుకున్నాం? పద్యపాదంలో 2వ అక్షరం అనుకున్నాం. సో పద్యపాదంలో 2వ అక్షరం ఏంది? డా. సో మిగతా అన్ని పాదాలలో కూడా డా అనే లెటరే ఉంటుంది. సో డౌట్ ఉంటే 10వ తరగతిలో శతక మధురిమ లెసన్లో 7వ లెసన్లో 2వ పాటలో మొదటి పద్యం చూడండి, తీసి అక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రతి పాదంలో 2వ అక్షరం డాగానే చెప్పబడుతుంది. సో అది ప్రాస నియమం పాటించడం అంటాం. నెక్స్ట్ ప్రతి పాదంలో భరణ భబరవ అనే గణాలు వస్తాయి. భరణ భబరవ అనే గణాలు వస్తాయి. సార్ ఇక్కడ చూడండి, మరి భ ర న భ భ ర వ అనే గణాలు వచ్చాయా లేదా చూడండి. ఇగో భ ర న భ భ ర వ అనే గణాలు వచ్చాయి. రవి, సో చూడండి ఇక్కడ క్లియర్. ఇది ఉత్పలమాల పద్యానికి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ క్లాస్లో చెంపకమాల అనే పద్యం గురించి వివరణ చేసుకుందాం.